ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద వారమునకొకసారి సప్త సోపాన సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ సందేశము బైబిల్ విద్యార్థులకు, దైవ సేవకులకు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశగల విశ్వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందేశము మీకు నచ్చితే మీకు తెలిసిన బైబిల్ విద్యార్థులకు లేదా దేవుని సేవకులకు ఫార్వర్డ్ చేయండి. నేటి సప్త సోపాన సందేశము యోహాను సువార్తలో నేనే అని యేసు చెప్పిన 7 ప్రకటనలు, జీసస్ ఐ యామ్ స్టేట్మెంట్స్ ఇన్ జాన్ గాస్పల్. ప్రియులారా, యేసు చెప్పిన అనేక విషయాలు 4 సువార్తల్లో నమోదు చేయబడ్డాయి. అయితే యోహాను సువార్తలో యేసు చేసిన 7 ప్రకటనలు ఆయన పరిచర్యకు, ఆయనను గూర్చిన పాత నిబంధన వాగ్దానాలకు నెరవేర్పుగా ఉన్నాయి. మరియు ఆయన ఎవరో ఏమిటో అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి ప్రకటన, జీవాహారము నేనే, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యోహాను సువార్త 6:35 వచనం. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారము పంచిపెట్టిన తరువాత ప్రజలలో కొంతమంది మరింత ఉచిత ఆహారాన్ని కోరుకుంటూ యేసును వెంబడించారు. అయితే యేసు వారి కడుపులను నింపుకుంటూ ఉండాలని కోరుకోలేదు గాని భౌతిక ఆహారం తాత్కాలిక ఆకలిని తీరుస్తుందని, అయితే అక్షయమైన ఆహారం నిత్య జీవాన్ని ఇస్తుందని చెబుతూ తానే ఆ నిత్య జీవాన్నిచ్చే ఆహారాన్ని అని ప్రకటిస్తూ అరణ్యములో ఇశ్రాయేలీయులు పరలోకము నుండి కురిసిన మన్నాను తినినప్పటికీ చనిపోయారు. అయితే నన్ను తినినవాడు నిరంతరము జీవించును అని చెబుతూ జీవాహారాన్ని నేనే అని ప్రకటించారు. రెండవదిగా, నేను లోకమునకు వెలుగును, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. యోహాను సువార్త 8:12 వచనం. పర్ణశాలల పండుగ సందర్భంగా యేసు ఈ ప్రకటన చేశాడు. ఈ పర్ణశాలల పండుగలో ఆలయములోని ఆవరణలో ఒక పెద్ద దీపస్తంభాన్ని వెలిగించి పెడతారు. ఇది ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరిస్తున్నప్పుడు దేవుడు వారిని నడిపించిన అగ్ని స్తంభాన్ని గుర్తు చేస్తుంది. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని పరిసయ్యులు పట్టుకొచ్చి ఆయన ఎదుట నిలవబెట్టి ఆమెను శిక్షించుటకు అనుమతినియమని అడిగినప్పుడు యేసు ఆమెను శిక్షించకుండా ఆమెను క్షమించిన తరువాత ఈ ప్రకటన చేశాడు, నేను లోకమునకు వెలుగును. ఈ లోకములో పాపమనే చీకటిలో నడుస్తున్న ప్రజలకు పాపపు చీకట్లను పారద్రోలి పరిశుద్ధత అనే వెలుగునిచ్చే పరిశుద్ధుడను నేనే అని చెబుతూ యేసు ఈ ప్రకటన చేశారు. మూడవదిగా, గొర్రెల పోవు ద్వారమును నేనే, ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. యోహాను సువార్త 10:8 వచనం. ఇశ్రాయేలు దేశములో గొర్రెల కాపరులు అరణ్యములో మందలను మేపిన తరువాత రాత్రి సమయాల్లో వాటిని దొడ్డిలోనికి తీసుకొచ్చే అవకాశము లేనప్పుడు అక్కడ ఉన్న రాతి గుహలలోనికి ఆ మందలను నడిపించి ఆ రాతి గుహల యొక్క ద్వారాల దగ్గర వారు పండుకుంటారు. ఎందుకంటే ద్వారాలు లేని ఆ రాతి గుహలలోనికి క్రూర మృగాలు వచ్చి గొర్రెలను ఎత్తుకుపోకుండా, చంపకుండా గొర్రెల కాపరి ద్వారం దగ్గర కూర్చుంటాడు, లేదా ఆ రాత్రి అక్కడ పడుకుంటాడు. ఆ విధంగా యేసు తన ప్రజల యొక్క నిరంతర కాపుదలను గురించి తెలియచేస్తూ గొర్రెల పోవు ద్వారమును నేనే అని ప్రకటించాడు. నాలుగవదిగా, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. యోహాను సువార్త 10:11 వచనం. యేసు ఈ ప్రకటన ద్వారా తన ప్రజల పట్ల తనకున్న త్యాగపూరిత ప్రేమను వివరించాడు. తోడేలు గొర్రెలను బెదిరించినప్పుడు తన ప్రాణాలను కాపాడుకోటానికి మందను విడిచిపెట్టిన జీతగాని వలె కాకుండా తాను గొర్రెలను విడిచిపెట్టనని, తన ప్రజలను కాపాడుకుంటానని ఆయన తన ప్రజలకు తెలియచేస్తూ ఈ ప్రకటన చేశాడు. అలాగే యోహాను సువార్త 10:15 వచనంలో, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటూ, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును.
అంటూ ఆయన నామాన్ని విశ్వసించే యూదులకును అన్యజనులకును ఆయనే కాపరి అంటూ ప్రవచనాత్మకమైన ప్రకటనను చేశాడు యేసు ప్రభువారు. దావీదు కూడా 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ దేవునిని కాపరిగా ఒప్పుకుంటున్నాడు. 5వదిగా పునరుద్ధానమును జీవమును నేనే, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. యోహాను సువార్త 11:25. మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయిన తర్వాత దుఃఖిస్తున్న మార్తను ఓదారుస్తూ యేసు ఈ ప్రకటనను చేశాడు. పునరుద్ధానమును జీవమును నేనే, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అని ఆ తరువాత వచనములో ఈ ప్రకటన యొక్క వివరణను ఇచ్చాడు. అనగా కొంతకాలం తరువాత తన యందు విశ్వాసముంచు వారందరి కొరకు ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచివేస్తాడు గనుక ఆయన పునరుద్ధానపు జీవమై ఉన్నాడు. 6వదిగా నేనే మార్గమును సత్యమును జీవమును, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యోహాను సువార్త 14:6. పరలోక రాజ్య ప్రవేశం గురించి యేసు చెప్పిన మాటలు శిష్యులను గందరగోళానికి గురి చేసినప్పుడు తోమా తదితర శిష్యులు యేసు ఎక్కడికి వెళుతున్నాడో మాకు తెలియదు, ఆ మార్గము మేము ఎలాగూ తెలుసుకొనగలము అని యేసును ప్రశ్నించినప్పుడు యేసు ఈ ప్రకటన చేశాడు, నేనే మార్గమును సత్యమును జీవము. ఈ లోకములో అనేక మంది అన్ని దారులు పరలోకానికి నడిపిస్తాయని, అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి గనుక ఏ మార్గమైనా ఒకటే అని అనుకుంటున్నారు. అయితే ప్రియులారా, పరలోకానికి మాత్రం మార్గం ఒకటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనే మానవుల కొరకు చనిపోయి మానవుల యొక్క పాపాన్ని పరిహరించారు గనక ఆయన యందు విశ్వాసం ఉంచితే తప్ప ఎవరునూ పరలోక రాజ్యమును చేరుకోలేరని ప్రకటిస్తూ యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రకటించారు. ఇక 7వదిగా నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఐ ఆమ్ ద ట్రూ వైన్. యోహాను సువార్త 15:1. యేసు తాను అప్పగింపబడే రాత్రి తన శిష్యులతో ఈ మాటను చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. కీర్తనల గ్రంథం 80:8 యెషయా గ్రంథం 5:1-7 హోషే గ్రంథం 10:1 ఇశ్రాయేలీలు దేవుని ద్రాక్షవల్లి అని దేవుడు ప్రకటించాడు. అయితే ఆ ఇశ్రాయేలీలు దేవుని ప్రణాళికను నెరవేర్చలేకపోయారు. అనగా వారు దేవుడు ఆశించిన ఫలాలను ఫలించలేకపోయారు. గనుక యేసు ఈ లోకానికి వచ్చి దేవుడు ఆశించిన ఫలాలను ఫలించి నిజమైన ద్రాక్షవల్లిగా రుజువు చేసుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరని, మనము ఫలించుట కొరకు ఆయన మనలను తనతో ఉండాల్సిందిగా కోరుతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు ఆయనలో నిలిచి ఉన్నారా? ఆయనతో అంటుకట్టబడి ఉన్నారా? ఒకవేళ లేకపోతే నేడే ఆయన దగ్గరకు రండి, ఆయనను అంగీకరించండి, ఆయనతో అంటుకట్టబడి ఉండండి. మీరు ఈ లోకములో ఫలిస్తారు. అప్పుడు పరమ తండ్రి మనలను బట్టి సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు నిజమైన ద్రాక్షవల్లి అయ్యున్నారు, మీరు మార్గము సత్యమై ఉన్నారు, మీరు పునరుద్ధానమును జీవమునై ఉన్నారు, మీరు గొర్రెలకు మంచి కాపరి అయ్యుండి లోకమునకు వెలుగునై ఉన్నారు, జీవాహారమై మమ్ములను పోషిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీలో ఉన్న ఈ 7 సౌలభ్యాలను అనుభవించి నీ కొరకు ఫలించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.